నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో జరిగిన వార్డు సభల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రేషన్ కార్డు కొరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్ మయ్యి, తహసీల్దార్ వరప్రసాద్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖలేక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్, నార్లా సూరి, ఉదయ్, గుడాల నగేష్, గొల్ల వెంకన్న, ఎంఏ షాహబ్, సాయిలు, నరసన్న, చారి, మాజీ వార్డు సభ్యులు దాసరి శ్రీనివాస్, రాయిస్, జహీర్, షోయేబ్, ప్రజలు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోజు ఈ వార్డు సభని మనం ఏర్పాటు చేసుకోవడానికి రీజన్ ఏంటో మీ అందరికీ తెలుసని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 స్కీములు ఇంప్లిమెంట్ చేయదలిచింది. అందులో భాగంగా మన మున్సిపాలిటీకి సంబంధించి 3 స్కీములు ఉన్నాయి. ఒకటి రైతు భరోసా, తర్వాత రేషన్ కార్డులు, కొత్త కార్డులు పంపిణీ, అలాగే ఇంతకు ముందు కార్డుల్లో ఏమన్నా ఎడిషన్ చేయాలనుకుంటే అవి కూడా మనము పబ్లిష్ చేయడం జరిగింది లిస్టు. తర్వాత 3వది ఇందిరమ్మ ఇండ్ల లిస్టులు. ఇవన్నీ మీ ముందు ఉంచుతాము. ఇప్పుడు ఇవి మాత్రమే ఫైనల్ అని మీరు ఎవ్వరూ అనుకోవడానికి లేదు. మీరు ఇంకా అప్లికేషన్స్ ఏమన్నా ఇస్తాము, ఇందులో ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఇవి కాదు మా పేర్లు కూడా చేర్చండి అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ మనం కౌంటర్లో పెడతాము. మీరు దరఖాస్తులు అక్కడ ఇవ్వచ్చు, ఆ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఈరోజు కొంతమంది రాలేకపోయాము అనుకున్నారనుకోండి, తర్వాత కూడా మీరు మన మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఆఫీస్లో అలాగే మున్సిపల్ ఆఫీస్లో కేంద్రాలు ఓపెన్ ఉంటాయి, ప్రజాపాలన సేవా కేంద్రాలు. అక్కడికి కూడా వచ్చి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ. ప్రస్తుతము మన దగ్గర ఉన్న లిస్టులో, మా దగ్గర ఉన్న లిస్టులోంచి మేము లబ్ధిదారులని కొంతమందిని ఐడెంటిఫై చేశాము. మీరు ఆమోదం తెలపాలి. వీటికి తెలిపిన తర్వాత మనం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదే ఫైనల్ అని అనుకోవద్దు. అందరూ సామరస్యంగా ఎటువంటి మీకు మీ పేరు లేదు అన్నా కానీ, లేకపోతే అతను అనర్హుడు అతనికి ఎలా ఇస్తారు అనే క్వశ్చన్ ఉన్నా మా దగ్గరికి తీసుకొచ్చి మీరు చెప్పాలి. ఓకేనా? ఎటువంటి గొడవలకి కాకూడదు. అందరూ కూడా సామరస్యంగా మనం అందరి మంచి కోరుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బందులున్నా మీరు వచ్చి ఇక్కడ మాకు చెప్పొచ్చమ్మా. లిస్టులు మీ ముందు చదవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవైతే అన్ని చదివి రైట్.